హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం 2 రకాల హెల్దీ స్నాక్ రెసిపీస్ని చూద్దాము. పిల్లలు స్కూల్కి తీసుకువెళ్ళడానికి కానీ లేదంటే స్కూల్ నుంచి వచ్చాక తినడానికి కానీ ఈ స్నాక్స్ చాలా బాగుంటాయి, చాలా హెల్దీ కూడా. నాకైతే మా పాప కోసం ఇంకా మా వారి కోసం ఇలా వెరైటీ ఇంకా హెల్దీ స్నాక్స్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. నా చిన్నప్పుడు కూడా ఇప్పుడున్న అన్ని వెరైటీస్ అప్పుడు లేవు, కానీ మా అమ్మ ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెట్టేవాళ్ళండి. గోధుమ పిండి బెల్లం దోశలు, అటుకులు పాలు, ఉక్కిరి, ఇంకా జొన్న పేలాల పిండి, కేక్, ఏదో ఒకటి ఇలా చేసి పెడుతూ ఉండేవాళ్ళు. మీ చిన్నతనంలో మీరు ఏ స్నాక్స్ తినేవాళ్ళో కమెంట్లో చెప్పండి. ముందైతే మనం చాలా సింపుల్గా చేసుకునే హెల్దీ స్వీట్ రెసిపీని చూద్దాము. స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 4 కప్పుల ఫూల్ మకానా వేసుకోవాలి. తామర గింజల పేలాలు అంటారు కదా, మీరు ఇంట్లో ఉండే గిన్నె కానీ గ్లాస్ కానీ ఏ కొలతతో అయినా తీసుకోండి. 4 కప్పులు ఫూల్ మకానా వేసుకుని మాడిపోకుండా లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ఫూల్ మకానా లో క్యాలరీ సూపర్ ఫుడ్ అండి, చాలా హెల్దీ. ఇవైతే ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా ఎంతవరకు వేయించేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అందరికీ తెలిసిందే కదా, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, చాలా హెల్దీ ఇవి కూడా. ఈ నువ్వుల్ని చిటపట్లాడేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. నువ్వులు వేగిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి, నెయ్యి కాగిన తర్వాత 1/3 కప్ హాఫ్గా కట్ చేసిన బాదం ముక్కలు వేసుకోవాలి. ఒక్కొక్క బాదం పప్పుని 2గా కట్ చేసి వేసుకోవాలి. 1/3 కప్ అంటే పావు కంటే ఎక్కువ, అరకంటే తక్కువ. 1/3 కప్ బాదం పప్పు వేసుకుని సగం వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/3 కప్ వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. బాదం పప్పు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు బాదం పప్పు వేసి సగం వరకు వేగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు కూడా సగం వరకు వేగిన తర్వాత 1/3 కప్ వచ్చేసి జీడిపప్పు వేసుకోవాలి. ఇవి 3 కలిపి, బాదం పప్పు, కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పు, ఇవి 3 కలిపి 1 కప్ అవుతాయి. చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా వేయించేసుకుని వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 కప్ తురిమిన బెల్లం వేసుకోవాలి. 4 కప్పుల ఫూల్ మకానా, ఈ డ్రై నట్స్ అన్నీ వచ్చి 1 కప్ అవుతాయి. ఈ 5 కప్పులకి 1/2 కప్ బెల్లం వేసేసుకుని బెల్లం కరిగేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది కొంచెం చూడండి కరిగినట్లుగా అయింది కదా, నీళ్లు పోయకూడదు, కలుపుతూ ఉంటే చక్కగా కరుగుతుంది. ఇలా కరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యి, 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ వేసుకోవచ్చు. నెయ్యి వేసేసుకుని లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం సేపటి చూడండి చక్కగా ఇది కరుగుతుంది. ఇలాగే కలుపుతూ ఉంటే ఇది బాగా నొరగలుగా అవుతుంది. చూడండి, ఈ విధంగా అయ్యేంత వరకు ఈ బెల్లాన్ని ఉడికించుకోవాలి. మీకు ఇంకా ఎంతసేపు ఉడికించుకోవాలో తెలియట్లేదు అనుకోండి, గిన్నెలో కొంచెం నీళ్లు తీసుకుని ఈ బెల్లం పాకం కొంచెం వేసి చూడండి, మీకు టంగుమని శబ్దం వస్తుందంటే పాకం ఉడికినట్లే. అలా ఉడికించేసుకొని ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. అలాగే ఫూల్ మకానా కూడా వేసేసి ఈ పాకం అంతా వీటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం ఫాస్ట్గా కలిపేసుకోండి. మీరు స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే బెల్లం 3/4 కప్ వరకు వేసుకోవచ్చు. ఇవైతే లైట్ స్వీట్లో ఉంటాయి. చూడండి, ఈ విధంగా పాకం అంతా కూడా కోట్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా పాకం పట్టిన తర్వాత నువ్వులు వేస్తే నువ్వులు చక్కగా అంటుకుంటాయి. నువ్వులు వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. ఇంకా ప్లేట్కి నెయ్యి రాయాల్సిన అవసరం లేదు. ప్లేట్లో వేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద ఇవి కొంచెం స్టిక్కీగా ఉంటాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా క్రిస్పీగా అవుతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి చక్కగా క్రిస్పీగా అయిపోతాయి. ఇలా అంటుకున్నట్లుగా ఉంటే విడతీసేసుకోండి. చక్కగా క్రిస్పీగా అయిపోతాయి చల్లారిన తర్వాత. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. మనం నెయ్యిలో వేయించాం కదా, జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి ముక్కలు పాకం పట్టుకొని మధ్య మధ్యలో నువ్వులు తగులుతూ ఈ ఫూల్ మకానా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత 8 గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, సింపుల్గా చేసుకునే టేస్టీ ఇంకా హెల్దీ స్వీట్ రెసిపీని. ఇప్పుడైతే మనం చాలా హెల్దీ హాట్ స్నాక్ రెసిపీని అయితే చూద్దాము. ఈ మిక్స్చర్ ఎక్కువ మందికి తెలుసుండకపోవచ్చు అనుకుంటున్నానండి, చాలా హెల్దీ ఇదైతే. ఇది చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్ పల్లీలు వేసుకుని మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా అవ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా క్రిస్పీగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, చట్నీ పప్పు వేసుకుని ఇవి ఎక్కువసేపు అవసరం లేదు, 1-2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత 1/4 కప్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. కొబ్బరిని ఈ విధంగా సన్నగా పొడవుగానే కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇవి సగం వరకు వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఈ కిస్మిస్ బాగా వేగిన తర్వాత
3-4 రెమ్మల కరివేపాకుని ముందే కడిగి తడి లేకుండా ఆరపెట్టేసుకొని వేసుకోవాలి. ఈ కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఇంకా ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల క్యాన్బెర్రీస్ కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసి మొత్తం 4 టేబుల్ స్పూన్ల కిస్మిసే వేసేసుకోవచ్చు. నేను ఇవి ఉన్నాయి కాబట్టి అవి కొంచెం ఇవి కొంచెం వేసాను. 2 నిమిషాల పాటు వేయించేసుకొని కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, ఇంకా 1/2 టీ స్పూన్ వచ్చేసి ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి, లేదంటే కారం మాడిపోతుంది. బాగా కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ ఉప్పు కారం ఈ మసాలా అంతా ఉంది కదా, వీటికి బాగా పట్టుకుంటాయి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకుని ఇప్పుడు ఇందులో వీటిని పఫ్డ్ రాజ్గిరా అంటారు. హిందీలో అయితే రాజ్గిరా అంటారు, ఇంగ్లీష్లో అయితే పఫ్డ్ అమరాంత్ సీడ్స్ అంటారు. ఇవి అందరికీ తెలిసినవేనండి, కాకపోతే వీటిని ఇలా వాడతారని ఎక్కువ మందికి తెలియదు. ఇవి వచ్చేసి తెలుగులో తోటకూర గింజల పేలాలు. తోటకూర గింజల్ని ఇలా పేలాలా చేసుకుని వాడుకుంటారని అస్సలు నాకు తెలియదండి. నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యే వరకు ఇవి ఇలా వాడతారని అయితే నిజంగా నాకు తెలియదు. ఇవైతే చాలా హెల్దీ అండి. సూపర్ మార్కెట్స్లో ఇంకా ఆన్లైన్లో ఇవి ఉంటాయి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ప్రొడక్ట్స్లో కూడా ట్యాగ్ చేస్తాను చూడండి. ఇవి వచ్చేసి 5 కప్పులు వేసుకోవాలి. ఈ తోటకూర గింజల పేలాల్లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఒకసారి గూగుల్ చేయండి, మీకే అర్థమవుతుంది ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో. ఇవి 5 కప్పులు వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఈ పేలాలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మరి ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 2-3 నిమిషాల పాటు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని వేయించుకుంటే సరిపోతుంది. మార్కెట్లో మనకి తోటకూర గింజలు కూడా దొరుకుతాయండి. గింజలు తెచ్చుకుని వేయించుకుని కూడా ఇంట్లో పేలాలు చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా డైరెక్ట్గా పేలాలే కొనుక్కోవచ్చు. చూడండి, బాగా ఇదంతా కూడా ఈ పేలాలకి బాగా పట్టేసింది కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, తోటకూర గింజల పేలాలతో చేసిన మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి స్నాక్స్ చేసుకోవడానికి టైం ఎక్కువ పట్టదండి. కొంచెం వీలు చూసుకుని చేసి పెట్టుకున్నామంటే చక్కగా స్నాక్స్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది. ఈ మిక్చర్ని ఇలాగే బౌల్లో వేసుకుని తినేయచ్చు. ఇంకా దీన్ని సలాడ్స్ పైన కూడా వేసుకోవచ్చు. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకునే సలాడ్స్లో ఈ రాజ్గిరా మిక్చర్ని వేసుకుంటాను. ఒకసారి ఆ రెసిపీ కూడా చూసేయండి. బౌల్లో చిన్నగా కట్ చేసిన కీరా ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇంకా చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు, వీటికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ మిక్చర్లో సాల్ట్ ఉంది కాబట్టి వీటికి సరిపడా సాల్ట్, ఇంకా కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఇంకా ఇందులో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న రాజ్గిరా మిక్చర్ వచ్చేసి 1/2 కప్ వేసుకుని బాగా కలిపేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకునే అంత టైం లేని వాళ్ళకి ఇదైతే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చూశారు కదా, 2 రకాల హెల్దీ స్నాక్ రెసిపీస్, ఇంకా ఒక సలాడ్ రెసిపీని. మరి మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.